అసలు ఆయన నైజం ఒకసారి మీరు గుర్తించండి. సిద్ధమంట, సిద్ధం అనే పేరుతో యుద్ధం చేస్తున్నానని చెప్తున్నాడు. అసలు ప్రజాస్వామ్య ప్రక్రియలో, ఎలక్షన్ ప్రక్రియలో ఎక్కడా కూడా యుద్ధం అనే మాట మనకు కనిపించకూడదు, యుద్ధం అనే పదం వాడకూడదు. ఏదో మీకోసం యుద్ధం చేస్తున్నానంటాడు. యుద్ధం చేయటం ఏంటి? యుద్ధం ఏదేమన్నా నీ ఇల్లా, నీ ఊరా, లేదా నీ ఆస్తిని కొట్టేస్తే యుద్ధం చేయి. వెనకటి రాజులు ఉండేవాళ్ళు, రాజులు రాజ్యాన్ని మొత్తానికి రాజా ఏకఛత్రాధిపత్యం కాబట్టి యుద్ధం చేసేవాళ్ళు. రాజ్యాన్ని ఇంకొకటి నుంచి కాపాడుకోవడానికి యుద్ధం చేసేవాళ్ళు, ఇంకొక శత్రు రాజ్యం నుంచి. అరే ఇవాళ ప్రజాస్వామ్యంలో, ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో నేను యుద్ధం చేస్తున్నాను, కురుక్షేత్రం చేస్తున్నాను, మీరందరూ సిద్ధమా అని అడుగుతావు. ముఖ్యమంత్రి గారు నీకేమాత్రమైన ప్రజాస్వామ్య విలువలు తెలుసా? ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసా? యుద్ధం అని చెప్పేసి ఏ రకంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నావో ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? అంటే వీళ్ళకి తెలిసినటువంటి పరిజ్ఞానం ఒకసారి అర్థం చేసుకోండి ప్రజలరా. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అనేది ఒక రాజకీయ పార్టీల నుంచి కానీ, లేదు ఇండిపెండెంట్గా కానీ నుంచున్నటువంటి వ్యక్తుల నుంచి ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవటం. ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఎలక్షన్స్ అంటే ఆయన చెప్పినట్టుగా ఇట్స్ నాట్ ఎ ఫైటింగ్, ఇట్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ గుడ్ క్యాండిడేట్. అంటే ఆయనకి ప్రజాస్వామ్యం అంటే అసలు ఏ రకంగా అర్థం చేసుకున్నాడో ఒకసారి ముఖ్యమంత్రి గారిని ఆలోచన చేయండి. యుద్ధం అనేది ఎక్కడ? మనకు నచ్చిన వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని ఈ ప్రజాస్వామ్యంలో ఇతన్ని ఎన్నుకుంటే మనం ఓట్లేసి ఇతన్ని గెలిపిస్తే మనకు ఒక మంచి చేస్తాడు అనే ఆలోచనతో ఓట్ల ప్రక్రియ జరుగుతుంది. అలాంటి దాన్ని కూడా తీసుకెళ్ళిపోయి యుద్ధం అంట. అంటే ఒకసారి ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి తెలిసినటువంటి జ్ఞానాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. లేకపోతే నీతి గురించి, నిజాయితీ గురించి, కట్టుబడినటువంటి మాట గురించి చెప్తాడు ముఖ్యమంత్రి గారు. దానికి చెప్పడం కోసం 2014లో పవన్ కళ్యాణ్ గారు, అప్పుడున్నటువంటి బీజేపీ, 3 పార్టీలు తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే ఆ పోటీలో మేము అన్కండిషనల్గా వాళ్ళకి సపోర్ట్ చేశాం ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం. దాన్ని తీసుకొచ్చి నిన్న సభలో చూపిస్తున్నాడు. దాన్ని ఒక పక్కన ఒక ఆయన ఫోటో, ఒక పక్కన ఒక ఆయన ఫోటో, ఒక పక్కన ఇంకొక ఆయన ఫోటో ఉంది. వీళ్ళు ఆ రోజున ఏమి చెప్పారు, ఏమి చేశారు అని చెప్పి నిన్న అది తీసుకుని దానికి పాప అందరు ఎట్లా ఊపాలంట చేతులు అని చెప్తున్నాడు. ఇలా కాదక్క ఇలా ఊపండి అని చెప్పేసి పాపం డైరెక్షన్ కూడా వస్తున్నాడు స్టేజ్ మీద కూర్చొని. మేము ఇదే అడుగుతున్నాం, వాళ్ళ ప్రజలారు ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తికి అతను మాట్లాడుతుంది తప్పితే ప్రతిపక్షాల నుంచి వేసే ఏ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేసేటటువంటి ధైర్యమూ లేదు, అంత తెలివి లేదు ఆయనకి. కానీ మరి 2014 మేనిఫెస్టోని తీసుకొచ్చి చూపించి చేతులు ఇప్పించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. మేము కూడా జనసేన పార్టీ నుంచి అదే ముఖ్యమంత్రి గారిని మీరు చెప్పినటువంటి, మీరు 2019లో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, మీ మేనిఫెస్టో మీరు 2019లో చెప్తారు కదా, నాకు ఇదేదో ఖురాను, భగవద్గీత, బైబులు, ప్రతిపక్షాలకి మేనిఫెస్టో అంటే తెలియదు, వాళ్ళ మేనిఫెస్టోని ఎలక్షన్స్ అయిపోగానే తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేస్తారు అని చెప్పేటటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మీరు 2019లో మీరు చెప్పే పవిత్ర గ్రంథాలను కోడ్ చేస్తారు కదా, ఆ పవిత్ర గ్రంథాలను కోడ్ చేస్తూ మీరు ఇష్యూ చేసినటువంటి మేనిఫెస్టో ఇది. 2014లో మేము మా నాయకుడు అన్కండిషనల్గా ఇచ్చినటువంటి సపోర్ట్ను గురించి మీరు ఎద్దేవా చేస్తున్నారు. ఇవాళ అవి ఏవో తీర్చలేదు అంటున్నారు. మీ బిడ్డ 99 చేసేసాడు, ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99 పూర్తి చేశాను, మీరందరూ నన్ను ఆశీర్వదించండి, మీ ఇళ్ళలో మేళ్ళు జరిగితేనే నాకు చేయండి అని గగ్గోలు పెడుతూ నిన్న గోల మీటింగ్ చూస్తే మనకి చేతులు ఊపాలని పాపం ఆయన చేసినటువంటి గగ్గోలు మామూలు గగ్గోలు కాదు.